అహ్మదాబాద్ వేదికగా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. మహాత్మా గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి 100 ఏళ్లు, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరుగుతున్న ఈ సిడబ్ల్యూసీ సమావేశాలకు ఆ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్కు శంకర్ ఆరోగ్యంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. పవన్ కు ఫోన్ చేసి కుమారుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సింగపూర్లోని ఓ స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్కు శంకర్ గాయపడ్డారు. కాళ్ళు, చేతులకు కారిన గాయాలు కావడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే విశాఖ పర్యటనలో ఉన్న పవన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేసి అతని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసినట్లు సమాచారం. మార్కు శంకర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని పవన్ కు ధైర్యం చెప్పినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్సుఖ్ నగర్ జంట పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేయాలంటూ 5 దోషులు దాఖలు చేసిన అప్పీలును ఉన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ఎన్ఐఏ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్లోని బస్టాప్లో మిర్చి పాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా 131 మంది గాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహమ్మద్ రియాజ్ అలియాస్ రియాజ్ బత్కల్ పరారీలో ఉండగా మిగిలిన 5 నిందితులకు ఎన్ఐఏ కోర్టు ఉరిశిక్ష విధిస్తూ 2016 డిసెంబర్ 13న తీర్పు వెలువరించింది. 5 నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీలు దాఖలు చేశారు. నేడు ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. పోలవరం ముంపు ప్రాంతంపై జాయింట్ సర్వే కోసం ఎట్టకేలకు ఏపీ సర్కార్ అంగీకరించింది. దీంతో ముంపు ప్రాంతాలపై ఇరు రాష్ట్రాల అధికారులు జాయింట్ సర్వే నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ మంగళవారం హైదరాబాద్ లో భేటీ అయింది. ప్రాజెక్టు అథారిటీ చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగింది. తెలంగాణ నుంచి ఈఎన్సీ అనిల్ కుమార్, ఏపీకి చెందిన 2 చీఫ్ ఇంజనీర్లు ఈ భేటీకి హాజరయ్యారు. పోలవరం పనుల పురోగతి, అంచనాలు, వ్యయం, నిధులు, ఇతర అంశాలపై చర్చించడంతో పాటు సర్వే పైన కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రాంతంలో ముంపును గుర్తించే అంశం, పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావం చూపే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా చర్చించారు. వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. వివిధ స్టేషన్ల నుంచి మొత్తంగా 52 ప్రత్యేక రైలు సర్వీసులను నడపనున్నట్లు పేర్కొంది. సిఎస్టీ ముంబై, ఆదిలాబాద్, సిఎస్టీ ముంబైకు 24 సర్వీసులు, ఎస్ఎంవిటి బెంగళూరు, నారంగి, ఎస్ఎంవిటి బెంగళూరుకు 8 సర్వీసులు, హుబ్లీ, కతిహార్, హుబ్లీకి 8 సర్వీసులు, హుబ్లీ, బనారస్, హుబ్లీకు 12 సర్వీసులు మధ్య ఈ వారాంతపు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయని దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీజేపీ మతం పేరుతో దేశంలో చిచ్చులు పెడుతోందని, ఆ మంటల్లో చలి కాచుకుంటుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఏఐసీసీ సమావేశం జరిగింది. దీనికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైన షర్మిల కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి ఎంతో అవసరమని, పార్టీని బలపర్చాల్సిన అవసరం ఉందని ఆమె తెలిపారు. వక్ఫ్ బిల్లును బీజేపీ దౌర్జన్యంగా ఆమోదించిందని, మైనారిటీల మనోభావాలు దెబ్బతీసి మత రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు. సిద్దిపేట జిల్లాలో తోగుట మండలం కాన్గల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపింది. స్వప్న లేయర్ కోళ్ల ఫారంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకినట్లు పశుసంవర్ధక శాఖ నిర్ధారణ చేశారు. కోళ్ల ఫారంలో బర్డ్ ఫ్లూతో సుమారు 15,000 కోళ్లు మృతి చెందినట్లు తెలిపారు. దీంతో సుమారు 3,50,000 రూపాయల నష్టం వాటిల్లినట్లు ఫారం యజమాని తెలిపారు. కడియం శ్రీహరిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పులు చెరిగారు. ఈ నెల 27న వరంగల్ జిల్లాలో జరగబోయే బీఆర్ఎస్ మహాసభ కోసం చెర్యాలలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి పల్లా రాజేశ్వరరెడ్డి హాజరయ్యారు. లద్నూరు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. అటవీ భూములను కడియం ఆక్రమించారని విమర్శించారు. పార్టీలు మారే ఊసరవెల్లి కడియం శ్రీహరి తన కుటుంబ సభ్యులతో తన బినామీల పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుని అక్కడ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నువ్వు నీకు చీము నెత్తురు లేదని అంటావా? నీ జాతి లేని నాయకుల గురించి మాట్లాడడం అనవసరమని మండిపడ్డారు. నేతి బీరకాయల్లో నెయ్యి లేనట్టు నీ రాజకీయంలో నీతి లేదన్నారు.
మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. అక్కడ విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో హోంగార్డు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కుక్కట్పల్లి నుంచి మియాపూర్ వైపు వేగంగా వస్తున్న లారీ అదుపు తప్పి యూటర్న్ సమీపంలో ట్రాఫిక్ అంబ్రెల్లాను ఢీకొంది. దీంతో అక్కడ ట్రాఫిక్ విధుల్లో ఉన్న రాజవర్ధన్, వికేందర్, సింహాచలం తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వీరిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఇక చికిత్స పొందుతూ సింహాచలం మృతి చెందారు. మరో ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఇక మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెరగాలని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో 3 గ్రామాలను పైలట్ ప్రాజెక్టు కింద సాగు విస్తీర్ణం కోసం ఎంపిక చేసినట్లు తెలిపారు. మంగళవారం రైతు కమిషన్ కార్యాలయంలో కోదండరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కమిషన్ సభ్యులు గోపాల్ రెడ్డి, భవానీ రెడ్డి, గడుగు గంగాధర్తో పాటు వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇప్పటికే ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచడానికి పైలట్ ప్రాజెక్టు యాచరం మండలంలోని గడ్డమల్లయ్యగూడెం, మొండి గౌరెల్లి, చౌదరిగూడ గ్రామాలను ఎంపిక చేసినట్లు అధికారులు వివరించారు. ఆయా గ్రామాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులకు ప్రభుత్వం నుండి ఏ సహాయం అందించాలో అనేది గుర్తించామన్నారు. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ నిర్ణయంతో కొత్త రకం మద్యం బ్రాండ్లు రానున్నాయి. రాష్ట్రంలో నూతన మద్యం బ్రాండ్లను ఆహ్వానిస్తూ తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ జారీ చేసిన నోటిఫికేషన్ కు 92 కంపెనీలు దరఖాస్తులు వచ్చాయి. 15 రోజులలో అనుమతుల ప్రక్రియ సిద్ధం చేసేందుకు ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త కంపెనీలకు ఆహ్వానించేందుకు నోటిఫికేషన్ ఇవ్వాలని, నెల రోజులలో ప్రక్రియ పూర్తి కావాలని ఎక్సైజ్ శాఖ అధికారులకు నోటిఫికేషన్ ప్రక్రియ చేపట్టారు. రాష్ట్రంలో సరఫరా లేని విదేశీ, దేశీయ లిక్కర్, బీర్ల కంపెనీల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఫిబ్రవరి 23న టీజీబీసీఎల్ ప్రకటన చేసింది. తిరుమలలో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ ఒక వీధి రౌడీలా మాట్లాడడం మానుకోవాలని, చిల్లర మాటలు మాట్లాడకూడదన్నారు. రాష్ట్రంలో పోలీసులు చట్ట పరిధిలోనే పనిచేస్తున్నట్లు తెలిపారు. కడపలో మహానాడులో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. పదవులు రాలేదనే ఆవేదన నేతల్లో ఉందని, త్వరలో నామినేటెడ్ పదవులు అన్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. తిరుమలను వైసీపీ నేతలు గత 5 ఏళ్లుగా నాశనం చేశారని, కూటమి ప్రభుత్వం తిరిగి తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టిందన్నారు. తిరుమలకు తిరిగి మళ్లీ పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినట్లు తెలిపారు. వైసీపీ హయాంలో జరిగిన టీడీఆర్ బాండ్ల కుంభకోణంపై దర్యాప్తు జరుగుతుందని వెల్లడించారు. తిరుపతి మాజీ సీఎం జగన్ కు మంత్రి అనకాని సత్యప్రసాద్ కౌంటర్ ఇచ్చారు. జగన్ పోలీసుల బట్టలు ఊడదీసి కొడతా అనడం చాలా బాధాకర విషయమన్నారు. జగన్ బట్టలను 9 నెలల ముందే ప్రజలు ఊడదీశారని గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు. ప్రణాళికకు తెగించి శాంతియుతంగా ఉండాలనే లక్ష్యంతో పోలీసులు పనిచేస్తున్నారన్నారు. వారికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ఎక్కడ గొడవలు లేకుండా శాంతియుత వాతావరణం ఇవ్వాలని సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని తెలిపారు. రాప్తాడు గొడవల్లో రాజకీయ కోణం లేదని, అది వ్యక్తిగతంగా గొడవలు మాత్రమేనని, జగన్ పద్ధతిగా మాట్లాడడం నేర్చుకోవాలని తెలిపారు. నాగార్జున సాగర్ డ్యాం తెలంగాణ కేంద్ర భద్రతా బలగాలు విధుల నుండి తప్పుకున్నారు. డ్యాం అధికారులు తాము రిలీవ్ అవుతున్నట్లు సమాచారం ఇచ్చిన కేంద్ర బలగాలు ములుగు బెటాలియన్ కు బయలుదేరారు. నాగార్జున సాగర్ డ్యాం ను తమ ఆధీనంలోకి తీసుకున్న వైజాగ్ బెటాలియన్ కు చెందిన కేంద్ర బలగాలు కేఆర్ఎంబీ ఆదేశాల మేరకు బలగాల ఉపసంహరణ చేశారు. తాజా పరిణామాలపై కేఆర్ఎంబీ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ప్రాజెక్టు అధికారులు సమాచారం అందించారు. ములుగు బెటాలియన్ కు చెందిన కేంద్ర బలగాల ఉపసంహరణపై నాగార్జున సాగర్ డ్యాం అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కడప జిల్లాలో మంత్రి సబితా పర్యటించారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలోని అసంపూర్తిగా ఉన్న జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను మంత్రి పరిశీలించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదట సీఎం నందమూరి తారక రామారావు గురుకులాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఉమ్మడి ఏపీలో 65 గురుకులాల ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు విద్యను అందించడం జరిగిందన్నారు. రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 నుండి 2019 వరకు రాష్ట్రం ఆర్థిక లోటుతో ఉన్నప్పటికీ 2018లో సీఎం చంద్రబాబు పేద విద్యార్థుల చదువుకోవాలని రాష్ట్రంలో గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దానిలో ఒకటైన తొండూరు మండలంలోని బాలికల జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ఒకటి తెలిపారు. దీనిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి అసంపూర్తిగా పూర్తి చేయడం జరిగిందని, పనులు పూర్తి చేయడానికి 10 కోట్ల నిధులు కేటాయిస్తే పూర్తవుతుందన్నారు. ఈ విషయంపై సీఎం దృష్టికి తీసుకెళ్లి పెండింగ్ లో ఉన్న 10 కోట్ల నిధులను మంజూరు చేయించినట్లు తెలిపారు.
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కట్టకిందపాలెంలో 280 మంది సభ్యులు గల వైభవ లక్ష్మి పొదుపు గ్రూప్లో ఆర్పీకే రెడ్డి రాణి తమ చేతివాటం చూపించింది. 15 సంవత్సరాల నుంచి కొనసాగిస్తున్న గ్రూపులో సభ్యులకు తెలియకుండా 32 లక్షల రూపాయలు బ్యాంకులో నుండి డ్రా చేసుకుని కాజేసిందని గ్రూప్ సభ్యులు పలమనేరు డీఎస్పీ ప్రభాకర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డీఎస్పీ ప్రభాకర్ బాధితుల నుంచి ఫిర్యాదును స్వీకరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే ఏపీఎంతో మాట్లాడి రెడ్డి రాణిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం ఇన్ఛార్జ్ బిటిక్ రవి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సబితా, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. పార్టీ ఏర్పడి 40 సంవత్సరాలు అయిందని అప్పటి నుంచి ఇప్పటి వరకు పులివెందులలో పనిచేస్తున్న టీడీపీ కార్యకర్తలు నాయకులకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాయకులకి గుర్తింపు ఉందన్నారు. పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులను చూస్తూ ఉంటే నియోజకవర్గంలో పార్టీ ఎలాంటి ఎన్నికలకైనా ముందుకొస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ ప్రగతి ఎప్పటికైనా ఉంటుందని అర్థమవుతోందని, పార్టీలో పనిచేసిన ప్రతి కార్యకర్త గుర్తింపు ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు వచ్చే సమస్యలు తమ దృష్టికి గాని ఇన్ఛార్జి దృష్టికి గాని తీసుకొస్తే పూర్తి స్థాయిలో పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తారని పిలుపునిచ్చారు. మంచు ఫ్యామిలీలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కొన్నాళ్ల క్రితం నుంచి వేరే వివాదాలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. మంచు మనోజ్ తన సోదరుడు మంచు విష్ణుపై నార్సింగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో మంచు మనోజ్ సంచలన ఆరోపణలు చేస్తూ తన ఇంట్లో విలువైన వస్తువులు, కార్లు దొంగిలించబడ్డాయని, జల్పల్లిలోని తన నివాసంలో విధ్వంసం జరిగిందని పేర్కొన్నారు. ఈ ఘటనల వెనుక తన సోదరుడు విష్ణు ఉన్నాడని ఆరోపిస్తూ పోలీసులను న్యాయం చేయాలని కోరాడు. మంచు మనోజ్ తన ఫిర్యాదులో పలు షాకింగ్ వివరాలను వెల్లడించారు. తాను తన కూతురు బర్త్డే కోసం రాజస్థాన్కు వెళ్లిన సమయంలో విష్ణు తన ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించాడని ఆరోపించాడు. నా ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతో పాటు కార్లను దొంగిలించారని తెలిపారు. ముఖ్యమైన వస్తువులను పగలగొట్టి ఇల్లు ధ్వంసం చేశారని మనోజ్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దిల్సుఖ్ నగర్ జంట బాంబు పేలుళ్ల ఘటనపై తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. మారణ హోమాన్ని సృష్టించిన ఉగ్రవాదులకు ఉరే సరైన శిక్ష అని న్యాయస్థానం పేర్కొనడం ప్రజాస్వామ్యంలో హింస, ఉగ్రవాదానికి చోటు లేదని మరోసారి స్పష్టమైందన్నారు. ఒక ప్రకటనలో పేర్కొంటూ 12 ఏళ్లుగా ఓ పీడకలలా వెంటాడుతున్న బాధితుల కుటుంబాలకు సరైన న్యాయం జరిగిందన్నారు. బాధిత కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను హైకోర్టు సమర్థించడం పట్ల బీజేపీ పార్టీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రానున్న 2 రోజుల ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాతావరణంలో నెలకొన్న మార్పులతో గత వారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. గత 2 రోజుల నుంచి మళ్లీ గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదు అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల వరకు పెరిగినట్లు తెలిపింది. అత్యధికంగా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 42 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. ఎండలు ఇలాగే కొనసాగితే తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. భోగాపురం విమానాశ్రయం ఏర్పాటుపై సర్వత్రా ఆసక్తి నెలకొందని కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంతో దేశం రూపురేఖలు మారనున్నాయని ఆయన తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా విమానాశ్రయం నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని మండిపడ్డారు. కానీ ఇప్పుడు అలా కాదని కూటమి ప్రభుత్వంతో అభివృద్ధికి పెద్దపీట వేశామని ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో అన్ని రకాల సదుపాయాలతో ఈ విమానాశ్రయం నిర్మిస్తున్నామన్నారు. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులను పరిశీలించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్యూఆర్ కోడ్తో విద్యుత్ బిల్లులు చెల్లింపులను ఏపీ విద్యుత్ శాఖ ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఫోన్పే, గూగుల్ పే, ఇతర ఆన్లైన్ సర్వీసుల ద్వారా బిల్లుల చెల్లింపులు జరిగాయి. ఈ క్రమంలో విద్యుత్ వినియోగదారులకు తరచూ ఇబ్బందులు ఎదురుకావడంతో పాటు పలు రకాల సమస్యలతో ఎదుర్కొంటున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టేలా విద్యుత్ శాఖ క్యూఆర్ కోడ్ విధానాన్ని అమల్లోకి తెస్తుంది. దీనిని మొదటిసారిగా నెల్లూరు పట్టణంలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను జిల్లా సూపరింటెండెంట్ ఇంజనీర్ వి విజయన్ నెల్లూరు విద్యుత్ భవన్లో వెల్లడించారు. విద్యుత్ బిల్లుల చెల్లింపునకు సరళతరం చేయాలనే ఉద్దేశంతో క్యూఆర్ కోడ్ను నెల్లూరు టౌన్లో అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. పోలీస్ సిబ్బంది క్రీడలతో సత్తా చాటాలని, క్రీడలలో ప్రతిభ కనబరిచే వారికి ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి
ఐపీఎస్ తెలిపారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాపట్ల జిల్లా చందోల్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ నాగ బ్రహ్మారెడ్డిని జిల్లా ఎస్పీ అభినందించి స్విమ్మింగ్ పూల్లో సాధించిన మెడల్స్ లో సత్కరించి ప్రశంసా పత్రాలు అందజేశారు. బాపట్ల జిల్లా చందోల్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న పిట్టు నాగ బ్రహ్మారెడ్డి 2025 ఫిబ్రవరి 2న విజయవాడలో జరిగిన 25వ కృష్ణా రివర్ క్రాసింగ్ స్విమ్మింగ్ పోటీలలో సత్తా చాటాడు. ఏపీలో రానున్న 24 గంటల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఉత్తర దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. విశాఖపట్నంలో భారీగా వర్షం కురిసే అవకాశం ఉండటంతో కోస్తాంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ బుధ గురువారాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏప్రిల్ 11న తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజలు చెట్ల కింద నిలబడవద్దని సూచించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. వివోఏ స్వప్న జీతం డబ్బులు ఇవ్వడం కోసం కమ్యూనిటీ కోఆర్డినేటర్ సురేష్ 10,000 లంచం డిమాండ్ చేశాడని ఏసీబీ అధికారులు కోఆర్డినేటర్ సురేష్ లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. వక్ఫ్ సవరణ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇటీవల ఈ చట్టానికి పార్లమెంటు ఆమోదం తెలపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఇది చట్టంగా మారింది. అయితే ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని, మత స్వేచ్ఛను, ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నిటికీ అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 15న విచారించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీజేఐ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లన్నింటినీ విచారిస్తామని హామీ ఇచ్చింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ఉత్తర్వులు జారీ చేసే ముందు తమను విచారించాలని తెలిపింది. అమెరికాలోని అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతూ డొనాల్డ్ ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ ఆదేశాలను పాటించని వలసదారులపై రోజువారీగా జరిమానాలు విధించడంతో పాటు వారి నుంచి ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. యుఎస్ ను వీడాలని ఉత్తర్వులు ఉన్నప్పటికీ అమెరికాలోని ఉన్న వలసదారులకు రోజుకు 86,000 రూపాయల జరిమానా విధించాలని యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ నుంచి ఆదేశాలు వెలువడినట్లు పలు కథనాలు పేర్కొన్నాయి. కొన్నిసార్లు జరిమానాలు భారీగా విధించే అవకాశం కూడా ఉన్నట్లు వైట్ హౌస్లోని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. అమెరికా చైనాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరింది. అగ్రరాజ్యం అధ్యక్షుడు ట్రంప్ అన్నంత పని చేశారు. తన హెచ్చరికలను చైనా పెడచెవిన పెట్టడంతో తాజాగా చైనాపై భారీ స్థాయిలో మరోసారి సుంకాలు విధించారు. దీంతో చైనా వస్తువులపై విధించిన సుంకాలు 104% చేరాయి. ఇవి ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి రానున్నాయని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ వెల్లడించారు. ఇటీవల చైనాపై అమెరికా ప్రతీకార సుంకాలు విధించడంతో ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34% అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది. దీంతో భగ్గుమన్న ట్రంప్ ఏప్రిల్ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని హెచ్చరించింది. లేకుంటే అదనంగా మరో 50% ప్రతీకార సుంకం విధిస్తానని అన్నారు. అర్జెంటీనాలో జరుగుతున్న ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ వరల్డ్ కప్ లో భారత షూటర్లు పతకాల పంట కొనసాగుతోంది. తాజాగా భారత్ ఖాతాలో 3వ స్వర్ణం చేరింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ ఈవెంట్ లో సురుచి ఇందర్ సింగ్ గోల్డ్ మెడల్స్ కైవసం చేసుకుంది. క్వాలిఫైడ్ రౌండ్లో ఆమె 583 స్కోర్తో టాప్ పొజిషన్లో నిలిచింది. ఫైనల్లోనూ సురుచి అదే జోరు కొనసాగించింది. ఆరంభంలో కాస్త వెనుకబడిన ఎలిమినేషన్ రౌండ్లో పుంజుకుంది. 244.6 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం సొంతం చేసుకుంది. తెలుగమ్మాయి ఏపీకి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఎన్ శ్రీ చరణికి జాతీయ జట్టు నుంచి పిలుపునొచ్చింది. ఈ నెల చివర్లో శ్రీలంకలో జరిగే టై సిరీస్ కు ప్రకటించిన భారత మహిళల జట్టులో ఆమెకు చోటు దక్కింది. భారత, శ్రీలంక, సౌత్ ఆఫ్రికా మహిళల జట్ల మధ్య ఈ నెల చివర్లో వన్డే ట్రై సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కు 15 మందితో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఐర్లాండ్ టూర్ కు దూరంగా ఉన్న కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ తిరిగి పగ్గాలు చేపట్టింది. స్మృతి మంథన్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనుంది. ఈ ఏడాది ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPLలో శ్రీచరణి ఆకట్టుకుంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 2వ మ్యాచ్లో ఆడి 4 వికెట్లు తీసింది. శ్రీచరణితో పాటు పేసర్ కాశ్వీ గౌతమ్, స్పిన్నర్ సుచి ఉపాధ్యాయ తొలిసారిగా జాతీయ జట్టులో చోటు సంపాదించారు.